నానబెట్టిన బాదం పప్పు రోజు తింటే మెదడుకు ఏమవుతుందో తెలుసా? చిన్నప్పుడు మనకు ఎగ్జామ్స్ వస్తున్నాయంటే చాలు, అమ్మో నానమ్మో పొద్దున్నే లేవగానే గుప్పెట్లో ఒక 5 నానబెట్టిన బాదం పప్పులు పెట్టేవాళ్ళు కదా. ఎందుకంటే ఇవి తింటే బుర్ర బాగా పనిచేస్తుంది, చదివిందంతా గుర్తుంటుంది అని చెప్పేవాళ్ళు. ఈ మాట మీరు కూడా ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల నుంచి ఆఫీస్లో ఒత్తిడితో పనిచేసే ఉద్యోగులు, వయస్సు పైబడిన పెద్దవాళ్ల వరకు ఇలా చాలా మంది తమ రోజువారీ డైట్లో బాదం పప్పులను తప్పకుండా చేర్చుకుంటారు. అయితే నిజంగానే రోజు 5 బాదం పప్పులు తింటే ఉదయాన్నే జ్ఞాపకశక్తి పెరుగుతుందా? అసలు నానబెట్టిన బాదం వల్ల మన మెదడుకు, శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఈ రోజు మన ఫుడ్ ల్యాబ్లో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. 99 టీవీ ఫుడ్ ల్యాబ్కి స్వాగతం. నేను ప్రవల్లిక. మన వంటింట్లో ఫ్రిడ్జ్లో చాలా సులభంగా దొరికే బాదం పప్పు చూడడానికి చిన్నగానే ఉంటుంది, కానీ అందులో దాగున్న పోషకాలు మాత్రం చాలా పవర్ఫుల్. చాలా మంది బాదం అనగానే ఏదో డ్రై ఫ్రూట్ కదా అని అప్పుడప్పుడు స్నాక్ లాగా లాగిస్తూ ఉంటారు. కానీ దాన్ని పద్ధతిగా నానబెట్టి తింటే మాత్రం మన శరీరానికి అద్భుతమైన లాభాలున్నాయి. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మెదడు చురుకుగా పనిచేయడానికి బాదం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మన బ్రెయిన్. మన మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా, చురుకుగా ఆలోచించాలన్నా దానికి మంచి ఫ్యాట్స్ అవసరం. బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు విటమిన్ ఇ లాంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన మెదడు కణాలను డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. అందుకే మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడే బెస్ట్ ఫుడ్ లిస్టుల్లో బాదం ముందు వరుసలో ఉంటుంది. చాలాసార్లు మనం ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు లేదా పిల్లలు చదువుకుంటున్నప్పుడు మధ్యలో ఆకలి వేసి ధ్యాస మల్లుతూ ఉంటుంది. కానీ ఉదయం బ్రేక్ఫాస్ట్తో పాటు కొన్ని బాదం పప్పులు తీసుకుంటే కడుపు నిండిన ఫీలింగ్ చాలాసేపు ఉంటుంది. దాంతో పదే పదే తినాలన్న కోరిక తగ్గి పని మీద లేదా చదువు మీద పూర్తి ఏకాగ్రత పెట్టడం చాలా సులభం అవుతుంది. మధ్యాహ్నం కాగానే కొంచెం నీరసంగా అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు బిస్కెట్లు, జంక్ ఫుడ్లు తినే బదులు బాదం పప్పులు తినడం ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఫైబర్, మంచి ఫ్యాట్స్ ఉన్నాయి. ఇవి మన బాడీకి కావలసిన శక్తిని ఇవ్వడమే కాకుండా సాయంత్రం దాకా ఆకలి వేయకుండా చూసుకునే పర్ఫెక్ట్ స్నాక్ లాగా కూడా మనకు పనిచేస్తుంది. బాదం పప్పులు కేవలం బ్రెయిన్కే కాదండోయ్, మన స్కిన్కి చాలా ఉపయోగపడుతుంది. నేను ఇందాక చెప్పినట్లు బాదంలో ఉండే విటమిన్ ఇ వల్ల మన చర్మం కాంతివంతంగా మారుతుంది. బయట ఖరీదైన క్రీములు వాడే బదులు లోపలి నుంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఇలాంటి బాదం పప్పులు తినడం చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చాలా మందికి వచ్చే డౌట్. నేరుగా తింటే ఏమవుతుంది? అసలు నానబెట్టుకుని ఎందుకు తినాలి? నానబెడితే ఏమవుతుందంటే బాదం పప్పు తొక్కలో టానిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. మనం అలాగే తింటే అందులో ఉండే పోషకాలను మన శరీరం పూర్తిగా గ్రహించలేదు. అదే రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తొక్క తీసి తింటే నమలడానికి చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే మన పొట్టలో చాలా తొందరగా సులభంగా డైజెస్ట్ అవుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడూ నానబెట్టి తినమని చెప్పేవాళ్ళు. బాదం మంచిది కదా అని డబ్బా మొత్తం ఒకేసారి తినేయకూడదండోయ్. కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. క్వాంటిటీ ముఖ్యం. రోజుకు 4 నుంచి 8 బాదం పప్పులు తింటే మన ఆరోగ్యానికి సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా తింటే అదనపు క్యాలరీలు శరీరంలోకి వెళ్ళిపోయి బరువు పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అలర్జీలు, నట్స్ అంటే పడని వాళ్ళు, గింజలు అలర్జీ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ సలహా తీసుకున్నాకే వాడడం మంచిది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే కేవలం బాదం తినేస్తే మన జ్ఞాపక శక్తి రాత్రికి రాత్రే పెరిగిపోదు. మంచి సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, రోజు వ్యాయామం ఇవన్నీ కలిస్తేనే మన మెదడు 100% పనిచేస్తుంది. బాదం దానికి ఒక అద్భుతమైన సపోర్ట్ ఇస్తుంది అంతే. మరి మీరు బాదం పప్పులు ఎలా తింటారు? రాత్రి నానబెట్టి ఉదయం తొక్కు తీసి తింటారా? లేక అప్పటికప్పుడు నేరుగా అలానే తినేస్తారా? కింద కామెంట్స్లో నాకు చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన హెల్త్ అండ్ ఫుడ్ టిప్స్ కోసం మన 99 ఫుడ్ ల్యాబ్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. నేను మీ ప్రవల్లిక. మరో ఆసక్తికరమైన ఫుడ్ టిప్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. నమస్తే.